మదమెక్కినదా ధర్మాసనమును స్పర్శించడకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత ఖండకావరము! తుచ్చమానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, అప్పుకు చావు, తప్పుకు చావు, చచ్చావురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడ? మీ జనన మరణముల మునివేళ్లతో నిర్ణయించు. మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచము. అట్టి నీచ జాతిని జనించిన నీవు నరకాధిపతి అవుటయా? అసంభవం. కనుక వృధా ప్రయత్నము మాని మా యమదండనకు సిద్ధము కమ్ము. తలవంచి మొక్కుటయ్యే దిక్కురా మీ నీచ మానవ జాతికి. యమా, ఏమంటివి జాతి నీచమా! ఎంత మాట! వైతన్ని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పులు పెట్టి మీ ధర్మసూత్రములను మంటలను దక్కించుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి? తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షంగా గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరునైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారం! నేటి నుంచి దేవుడు అధికుడు, నరదముడు అన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పగలించి వేసదా? మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కుల నేలే అష్ట దిక్పాలకులు, మనవలిచ్చే పంచభూతాల సైతం జయ హో నరుడా అనే విధంగా ఈ సింహాసన స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మాధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలమిన సర్వదా శతదా శాశ్వత పాప పంకీలమైన ఈ జాతి కూపములు శాశ్వతముగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్స్?